ఒక పనికిమాలినోడికి పిల్లనిస్తే ఆ తండ్రి తొందరగా మరణిస్తాడు. నాకు ఒక పనికిమాలినోడికి అమ్మాయినిచ్చి వాడికి అమ్మాయిని పెళ్లి చేసిన 3 నెలలకే షుగర్లు బీపీలు అన్నీ వచ్చేసి పెరాలసిస్లా టెన్షన్ ఎక్కువై కొంచెం పక్కకు దవడ కూడా పక్కకు లాగింది. వీడు పెళ్ళి అయిన కాంచి మమ్మల్ని బెదిరించే పని, మీ ఇంటి మీదకి వస్తా, అక్కడ 10 మందిని మీ అల్లరి చేస్తా, మీ పరువు తీస్తా, ఇదే బెదిరింపులు. ఇట్నే ఒక పిల్లోడు ఈ మధ్యకాలంలో ఇట్నే భార్యని పెళ్లి చేసుకుని ఇట్నే బెదిరిస్తూ ఉంటే ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయి ఇంకా రాకపోయేరికి వీడికి అవమానం అయిపోయి బెదిరించి తల్లిదండ్రులను బాధపెట్టి పెళ్ళాం దగ్గర ఇగో తగ్గించుకోలేక పురుగు ముందా చచ్చిపోయాడు. ఎందుకు చెప్తానా అంటే ఒకరిని చెడపాలనుకుంటే మనమే చెడిపోతాం. ఎంతమందిని బాధ పెడతారు? పని పాట లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? తల్లిదండ్రుల చేత అబద్ధాలు చెప్పించి మాకు పెన్షన్ ఉంది, భద్రత ఉంది, పొలాలుండి, ఇల్లుండి ఇన్నుండి ఒక పూట ముద్ద పెట్టలేకపోతే తల్లిదండ్రులు అయినప్పుడు, కొడుకు ఎదవైనప్పుడు కోడలికి ముద్ద పెట్టడం అన్నా నేర్చుకోవాలి, పరువు బయటకు పోకుండా. మా వల్ల కాదు, మేము పెళ్ళికి ముందు చెప్పలేదు కానీ పెళ్ళి అయిన తర్వాత చెప్పాము 6 నెలల కన్నా దాకలేము. మాటలు